ఎప్పుడు ఉంటుంది. శుభ్రంగా చూడండి ఒకసారి ఆ నమ్మకాన్ని మీరు అల్లాన్ని ఎట్లా మొక్కుతారండి చెప్పండి, నేను చెప్తాను. నాకు తెలుసు అల్లా అక్బర్. చూడండి చెయ్యి చూడండి ఎలా ఉంది. ఎవరిని అడగమన్నాడు? అల్లా కూడా విశ్వాన్ని అడగమన్నాడండి. ఏసుని ఎలా మొక్కుతారు? క్రిస్టియన్ ఎవరన్నా ఉన్నారండి ఇక్కడ? ఏసుని ఎలా మొక్కుతారండి మీరు? మామూలుగా ఏసేమన్నాడు? అడుగుడి లోబడ్డ అన్నాడు. ఇంకా కూడా పాస్టర్లు కూడా తెలియదు. విశ్వశక్తిని అడగండి, అనంతం ఉంది, తీసుకోండి అడిగి అడుగుతాను. ఇతను పేరు సూపర్ స్టార్ మురళి అండి. ఈయనకి విశ్వం ఎప్పుడు ఇచ్చి ఉండాలి. నన్ను కనెక్ట్ చేయించింది ఇతనికి 1 year అయింది. 1 year నుంచి లేట్ చేసింది ఇతను బయట నా దగ్గర రా. కుమారి నువ్వు పట్టుకునేసిన సబ్జెక్ట్ నే నాకు అర్థమైపోయింది. ఒక్కదాని నిలబడి రా, నేను బ్లెస్సింగ్ ఇస్తాను రా. ఎందుకు నిలబడ హైదరాబాద్ లో పెట్టుకున్నాను కదా 3 సార్లు. భయాన్ని వదిలేయాలి. ఇక్కడ వదిలేయాలి. ఈ స్వర్ణ ప్యాలెస్ లో ఇయర్ వదిలేయండి అండి. ఎవరైనా భయాన్ని వాస్తవం నేను చెప్తాను వినండి. మీరు ఏ డౌట్ అయినా అడగండి. థ్యాంక్ యూ. ఓకే చాలు.
అదృష్టవంతులకి, కోటీశ్వరులందరికీ మరియు ధనవంతులందరికీ నా యొక్క నమస్కారాలు. తర్వాత మన గురుగారు అయినటువంటి డబ్బు గురువు అయినటువంటి మన విశ్వమణి బాబు సార్ గురువు గారికి అనేక కోటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు మనం చూసినట్లయితే మన సార్ వచ్చేసి యుద్ధం పెట్టాడు పాజిటివ్కి నెగటివ్కి. పాజిటివ్ నింపింది ఎక్కువ. సో మనకు నెగిటివ్ అనేది ఎక్కడ కూడా కనిపించలేదు. మనకు ఇప్పటి నుంచి చూసినట్లయితే ఇంటికి పోయేదాకా కూడా పాజిటివ్ ఎనర్జీని నింపాడు సారు. ఇంత పాజిటివ్ ఎనర్జీని ఇచ్చి మన జీవితానికి ఉపయోగపడే ఇంత అందమైనటువంటి ఈ సబ్జెక్టును మనకు అందించినటువంటి విశ్వమణి బాబు సార్ గారికి మరియు మనందరం కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. అంతేకాకుండా మనం ఒక హాస్పిటల్కి వెళ్ళే మాట అయితే మనకు వెన్నునొప్పి కానీ నడుము నొప్పి కానీ ఏదొచ్చినా కానీ ఒక ఎక్స్రే తీసి ఏం లేదు అని చెప్పడానికి డాక్టర్ గారు మన చేత ఒక 10,000 ఖర్చు పెట్టిస్తారు. మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి మనం చాలా తక్కువలో వచ్చి ఈ సబ్జెక్టు నేర్చుకొని పోతున్నందుకు మనకు చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా, చాలా సంతోషకరంగా ఉన్నందుకు మనం చాలా ఆనందపడాలి, చాలా సంతోషించాలి. ఇటువంటి మంచి అవకాశం మనందరికీ కల్పించినటువంటి విశ్వమణి బాబు సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మన గురువుగారు ఇచ్చినటువంటి ఈ సబ్జెక్టు మనకు క్లారిటీగా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఏమి చేయాలి, మన డౌట్లు ఏంటి, మనం ఇదివరకు ఎగ్జాంపుల్ కొన్ని వీడియోలు చూస్తుంటాము, కొన్ని చోట్ల క్లాసులు వినుంటాము, అయినా కానీ మనకు డౌట్ ఉంటూనే ఉంటుంది. కానీ అలాంటి డౌట్ అనేది ఈరోజు మనకు పటాపంచలైనట్టుగా మనకు తెలియజేశారు. మనం ఎక్కడైనా పాయింట్ మర్చిపోయినా కానీ ఆ పాయింట్ ఖచ్చితంగా రాసుకోమని, అది నన్నే అడగమని, ఏదైనా నాతోనే చేసుకోండి, తర్వాత మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి కాల్ చేసి మళ్ళీ మీరు అక్కడ చేయలేకపోతే మళ్ళీ మీకు టైం వేస్ట్, అవన్నీ జరుగుతాయని చెప్పేసి అటువంటి మంచి సబ్జెక్టు, దాంతోపాటుగా క్రమ పద్ధతి క్లాసు, ముందు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ధ్యానం ఎలా చేయాలి మనకి ఎవ్వరు కూడా చెప్పలేదు. 21 minutes ఉండండి, కళ్ళు మూసుకోండి అని చెప్తారు బయట. కానీ సారు లేచి మనకు ఇవి బొటనీళ్ళు కలిపి అవన్నీ కూడా మనము డబ్బును ఏ విధంగా ప్రేమించాలి అవన్నీ కూడా మనకు తెలియజేసి మనకు లైవ్లో చూపించాడు. ఆ చూపించడం వల్ల మనలో మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ కానీ, మనకు ఉన్నటువంటి డౌట్లు, రకరకాల డౌట్లు కానీ అన్నీ కూడా మనకు ఎగిరిపోవడం వల్ల మనము ధ్యానంలో కూడా మంచి విజయాన్ని సాధించవచ్చని నేనైతే బాగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నాకు అలాంటి మంచి అవకాశం సబ్జెక్ట్ అందించిన గురువు గారికి చాలా థ్యాంక్ యూ సార్. మీ యొక్క మంచి నాణ్యమైనటువంటి ఇటువంటి సబ్జెక్టుని మాకు ఇచ్చినటువంటి 51 పేజీల సబ్జెక్టుని మేము ప్రతిరోజు కూడా చూసుకొని ఖచ్చితంగా మేము నెరవేర్చుకొని మా జీవితాలు మేము బాగు చేసుకొని మీకు కూడా మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలని తెలియజేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు నాగార్జున. ఇక్కడికి వచ్చిన అదృష్టవంతులకి, కోటీశ్వరులకి అందరికీ కోటి నమస్కారాలు. గురువు గారికి మరీ పాదాభివందనాలు. మన పితృదేవతలకి, తల్లిదండ్రులకి, గురువులకి, ప్రకృతికి అందరికీ కోటి నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈ యొక్క సబ్జెక్టు అందరం సబ్జెక్ట్ నేర్చుకున్నాం. నేను కూడా ఎంఫార్మసీ చేశాను, లండన్లో MBA చేశాను. తర్వాత న్యూమరాలజీలో నా ప్రొఫెషన్ న్యూమరాలజీ చేస్తున్నాను. నేను 2007 నుంచి ఎక్కడ జాబ్ చేయలేదండి. అంటే నేను ప్రకృతిలో, అది నాకు తెలియదు, మరి నేను ప్రకృతిలో మమేకమయ్యానో ఏమో, కానీ నాకు 2002లో నాది కంప్లీట్ అయింది PG. 2007 వరకు జాబ్ చేశాను. ఇంకప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎక్కడ జాబ్ చేయలేదండి. అంటే నా పనులు జరిగిపోతామని నాకు తెలియకుండానే. మ్యారేజ్ కూడా యాక్చువల్లీ బీజేపీలో తిరుగుతూ ఉన్నాను, బీజేపీలో ఉన్నాను. లాస్ట్ ఇయరే మ్యారేజ్ అయింది నాకు. అది కూడా నేను అనుకోలే. అది కూడా అట్టగా గోసేవ, కరోనా టైంలో గోసేవ చేసుకున్నాను సార్. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. గోసేవకు చేసి ఈ కరోనాలో చాలామంది పేదలకి బియ్యం, పప్పు, చింతపండు అన్నీ పంచారు, వస్తువులన్నీ పంచాను. ఒక 2 నెలలు చేశాను. రాత్రిపూట వెళ్ళటం, ఆ పాత కూరగాయలు ఎక్కడ షాపుల దగ్గరికి వెళ్ళటం, అక్కడ ఉన్న వేస్ట్ కూరగాయలను తీసుకోవటం, గోసేవ చేయటం నైట్ టైం. ఇట్లా చేస్తా ఉండగానే ఎమ్మంటే పెళ్లి సంబంధం ఎవరో వచ్చారో, పిలిచింది, వచ్చేసింది. అది ఒక 4 రోజులు అయిపోయింది పెళ్ళి. కార్డు ఎవరో వచ్చారు, నా పేరెంట్స్ కూడా లేరు.
వేరే వాళ్ళు ఎవరో పేరెంట్స్ వాళ్ళే వచ్చి వాళ్ళే వరుణ దానం చేసి అవన్నీ చేశారు అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ప్రకృతి నన్ను విశ్వం కనెక్ట్ అయిపోయాను, అక్కడ కనెక్ట్ అయిపోయి నా పనులు జరిగిపోతున్నాయి. ఇప్పటికి నేను ఎక్కడ జాబ్ చేయట్లేదండి, ఇప్పుడు జాబ్ చేయట్లేదు, నాకేదో జరిగిపోతుంది అంతగా. ఈ క్లాస్ చూస్తూ ఉన్నాను, 2-3 సార్లు మీకు ఫోన్ కూడా చేశాను సార్కి. సార్ రావాలనుకుంటా, సరే ఎప్పుడో వస్తాయి, డబ్బులు కూడా కష్టంగా ఉంది రావట్లేదని అనుకుంటా ఉన్నాను. నాకు వస్తాయిలని ఆయన వీడియోలు చూస్తూ ఉన్నాను, రోజు అఫర్మేషన్లు చేస్తూ ఉన్నాను. నిన్న సరే 11వ తారీఖు రావాలనుకున్నాను. నిన్న మా ఫ్రెండ్ అరే డబ్బులు నీకు ఇవ్వాలి కదా, ఇదిగో 4,000 ఇచ్చేస్తామని చెప్పేశాడు. ఇంకో 2,000 ఇచ్చాడు, అయిపోయింది, క్లాస్కి వచ్చేసా. అంటే నాకు తెలియకుండానే నేను అంటే అది జరిగిపోతుంది. ఇప్పుడే మా ఫ్రెండ్ ఫోన్ చేసి హైదరాబాద్లో ల్యాండ్ ఒకటి పర్చేజ్ చేస్తున్నారండి, అది సక్సెస్ అయిపోయింది, అది సక్సెస్ అయింది. ఇప్పుడు దాంట్లో వస్తే మా దాదాపు ఒక 50 లక్షల దాకా వస్తాయి. అంటే నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ పని జరిగిపోతా ఉంది, అది నాకు కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అయిపోయింది, నాకు కనెక్ట్ అయ్యాను, జరిగిపోతా ఉంది. నాకు టెన్షన్ కూడా పట్టలేక ఎవరేమనుకుంటున్నారో ఏంటి అది అసలేం పట్టించుకోను, ఆ నెగిటివే రానివ్వట్లేదు. ఇంతకుముందంతా ఫ్రెండ్స్తో 9ంటికి 10ంటికి కూర్చున్నామండి. ఇక్కడ సార్ యొక్క ఈ చూసిన వీడియోలు 6:30 కల్లా బయట టీలు గీలా తాగేసేసి 7:30కి వెళ్ళిపోయి స్నానం చేసి ఇంకా మెడిటేషన్ చేయటమో ఇది చేయటమో ఇదే చేస్తూ ఉన్నా. ఈ యొక్క పని ఈ 2-3 నెలల నుంచి మొత్తం అంతా 6 నెలల నుంచి ఇదే పని చేస్తూ ఉన్నా నేను. సో నాకు అర్థమైపోతుంది. మొన్న ఒక 4 డేస్ బ్యాక్ సార్ సీతాకోక చిలుకలు వచ్చినాయి. సీతాకోక చిలుకలు మీరు చెప్పారు వీడియోలో. నా ఇంట్లోకి నేను పడుకొని లేచేసరికి సీతాకోక చిలుక గోడ మీద ఉంది. నేను ఏదో గోడ మీద ఉంది కదా అని ఏదో అట్లా పురుగులు వస్తున్నాయి కదా అట్లా అనుకున్నా. చూస్తే అంటే సీతాకోక చిలుక ఉంది. అప్పుడు సార్ చెప్పింది గుర్తు వచ్చింది, ఆహా నాకు సీతాకోక చిలుకలు కనబడుతున్నాయని. సో ఇది ఒక శుభ సంయోగం అని ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి. మీరు చెప్పిన తర్వాత ఇది చూసిన తర్వాత ఒక్కొక్కటి అర్థమవుతుంటే ఒక లోపల ఒక రకమైన సంతోషం ఉంది, ఒక పాజిటివ్నెస్, మనం ఏదైనా చేయగలను అనే ఒక పాజిటివ్నెస్. చాలా థ్యాంక్స్ సార్, మీకు కోటి నమస్కారాలు. ఆస్పత్రం అద్భుతంగా ఉంది సార్, ఒక కొత్త ఎనర్జీ ఉంది, కొత్త బూస్టింగ్ ఉంది, అంత బాగా. అంటే నెగిటివ్ ఇంకా పక్కనోడి గురించి మనం మర్చిపోవాలి, ఇంకా నెగిటివ్ రాకూడదు. మళ్ళీ ఇంకా క్వశ్చన్లు, సార్ 4 గంటలకు కుదరకపోతే ఏంటి, 6 గంటలకు కుదరకపోతే ఏంటి, మనం డబ్బులు ఇచ్చి ఇక్కడ చేసుకుంది మనం కుదరడానికి ఇదంతా. మళ్ళీ ఇంక అయితే రాకూడదు మళ్ళీ సార్ 6 గంటలకు కుదరట్లేదు సార్, 4 గంటలకు కుదరట్లేదు సార్, అది మనం క్రియేట్ చేస్తున్నాం. మళ్ళీ అది మనం క్రియేట్ చేసుకోకూడదు. అయిపోద్ది, వచ్చేసాం, 4 గంటలు వేసాము చేసాము అనేది మనం క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా జరిగిపోద్ది. క్లాస్ మాత్రం అద్భుతంగా ఉంది సార్, ఇది ఫస్ట్ టైం నేను రావటం, ఫస్ట్ క్లాసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కృతజ్ఞులు, యూనివర్సిటీ కృతజ్ఞులు. ఇక్కడ విశ్వమణి బాబు గారికి కృతజ్ఞులు. నేను ఎన్నో వీడియోలు చూస్తుంటాను. నేను ముస్లిమ్స్, నేను అంటే పోవాలా వద్దా అని అనుకుంటున్నాను. చాలా వీడియోలు చూసా, ఛానల్లో చూస్తుంటాను. ఈయన వీడియోస్ చూసిన తర్వాత ఏదో నా మైండ్లో అలాగా అంటుకొని పోవాలా. 3 సార్లు ఫోన్ చేశా బాబు గారికి. ఫోన్ చేసిన తర్వాత విజయవాడ స్వర్ణ ప్యాలెస్లో అని చెప్పారు. నాది సత్తుపల్లి, నా పేరు రామతుల్లా, నాది ఫ్యాన్సీ కొట్టు అనమాట. ఫ్యాన్సీ కొట్టు అయితే మా వాళ్ళకి బాగులేక ఒక పెళ్ళిలో వెళ్తే ఒక బిర్యానీను మటన్ తినింది, అది తలకి కొట్టేసింది రక్తం. ఎన్నో హాస్పిటల్ తిప్పాను. లాస్ట్కి ఈ గుంటూరు దగ్గర ఉదయ హాస్పిటల్ అని ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సుమారుగా ఉంది, నడుస్తా ఉంది, తప్పటి అడుగులు వేస్తాను ఉంది. నేను ఈ వీడియో చూసిన తర్వాత నేను రోజు అద్దం గురించి చెప్పారు బాబు గారు. ఈ అద్దం కాడ నువ్వు నిలబడు, నేను సంతోషంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, నాకు జబ్బు లేదు అని ఈ మాటలు చెప్తుండు అని చెప్పారు. రోజు పొద్దున పూట సాయంకాలం నేనే ట్రైనింగ్ చెప్తూ ఉంటే ఇంకా అడుగులేటో మొదలుపెట్టింది. కర్ర మీద నడిచేది, అట్లా నడుస్తూ ఉంది, ఇంట్లో పని కూడా చేస్తూ ఉంది. నేను ఇలాగ బాబు గారికి ఆ స్వర్ణ ప్యాలెస్ కాడికి వెళ్ళేది ఉంది, మరి పొమ్మంటావా, పోయిరా బా పోయి నా పేరు కూడా చెప్పు అని చెప్పని, సరేలే అని చెప్పని ఇలాగ వచ్చేసా. నేను రావాలనుకోలే, ఇష్టం నన్ను పంపించింది ఇక్కడికి, ఇష్టము నన్ను పంపించింది. నేను బస్ స్టాండ్కి వచ్చాను, బస్సు ఫుల్గా ఉంది. బస్సు మీద అడుగు పెట్టాను, ఒక్క సీటు మటుకు 2 మంది సీటు ఖాళీగా ఉంది. వెళ్ళి అడుగుతున్నాను,
కూర్చొని ఇంకా ఇష్టాన్ని తలుచుకో. నేను ఏమి అనుకుంటా వచ్చాను, డబ్బు, సంపద, అవసరం, ఆరోగ్యం, ఈ మాటలు అనుకుంటా అంటే ఈ బస్సు దిగిన సరే స్వర్ణ ప్యాలెస్ ఇప్పుడు చూడలే, స్వర్ణ ప్యాలెస్ చూడలేదు. ఆ స్వర్ణ ప్యాలెస్ ఇదేనా అని చెప్పానికే ఇక్కడికి వచ్చి అడిగాను. ఈ మేడం గారు కనపడ్డారు. ఎక్కడికి వచ్చారంటే నేను ఏ ఊరు అని అంటే భద్రాచలం అన్నారు. నేను దీని గురించి వచ్చాను, నేను కూడా వచ్చాను. పదండి అని చెప్పని ఇద్దరు మాట్లాడుకుంటా ఇక్కడికి వచ్చేస్తాం. మేము ముందు వచ్చిన తర్వాత ఇక్కడ బాగా ఈ వీడియో కాడికి ఇదే బాగుంది క్లాస్. నా మెదడులోకి అట్టా అంటుకొని పోయిందండి. నేను కోటీసుని అవుతాను. మంచి ఉని నీళ్ళు అమ్మేస్తా, మంచి బిల్డింగ్ కూడా కొంటా, కారు కొంటా. నేను నా భార్య కారులో తిరుగుతా, ఆనందంగా జీవిస్తా. అటువంటి కోటీశ్వరులకి, ఆరోగ్యవంతులకి అందరికీ ధన్యవాదాలు. నా పేరు రామకృష్ణ, మాది అమలాపురం దగ్గర ముమ్మడివారం. నేను ఒక 15 రోజుల క్రితం సార్ వీడియో సుమన్ టీవీ వాడు మామూలుగా దాంట్లో పెట్టాడు యూట్యూబ్లో. మనం యూట్యూబ్ చూస్తుంటే ఇదేదో బాగుంది, అసలు ఏంటో చూద్దామని చెప్పి మొదలుపెట్టానండి. మొదలుపెట్టిన తర్వాత ఈ సబ్జెక్టు అంతకుముందు కూడా తెలుసు. యూనివర్స్ని కనెక్ట్ అయితే మనకు అన్నీ వస్తాయి అని తెలుసు, కానీ అప్పుడు అంతగా పెద్దగా నేను నమ్మలేదు. జస్ట్ ఏదో అలా అంటున్నారు అనుకున్నాను తప్ప పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఈయన చెప్పిన వీడియో ఒకటి చూశానండి. మీరు కాగితం మీద రాస్తారు కదా, ఈ కాగితాలన్నీ మళ్ళీ ఎక్కడ దాస్తారు, ఏం చేస్తారు అని అడిగితే ఆమె, నేను కాగితాల కోసం ప్రత్యేకించి గది కట్టించేస్తాను, గదిలో పెట్టుకుంటాను, నేను నా జీవితం ఉన్నంతకాలం అక్కడే ఉంటాయి, కాగితాలకి నేను డబ్బు కంటే ఎక్కువ వాల్యూ ఇస్తాను అని అన్నారు. అంచేత నాకు ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయిపోయిందండి. డబ్బు కంటే ఎక్కువ విలువ ఇస్తానంటున్నాడు ఈయన, అంటే ఆ కాగితంలో అంత మ్యాజిక్ ఉందన్నమాట అని చెప్పి నాకు మనసు కనెక్ట్ అయింది. కనెక్ట్ అయినప్పటి నుంచి ఇంకా ఆయన వీడియోలో చూస్తుంటే మనం ఏది దీనికి సంబంధించిన వీడియో చూసినా సరే ఆ వీడియోలో వచ్చేస్తాయి ఎక్కువ. ఇంక ఈయన వీడియోలో అయితే ఇంకా 1 by 1 ఇంకా చాలా వస్తున్నాయి. అలా ఒకటి చూస్తున్నాను. దాంట్లో ఇలాగా ఫంక్షన్ హాల్లో పెట్టిన వీడియోస్ చూస్తుంటే ఎవరి మట్టికి కాళ్ళు ఇంకా ఈయన ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఎవరుడమ్మ ఇంతలాగా సింపుల్ డబ్బులతోటి ఆకాశానికి ఎత్తేస్తున్నారంటే అని చెప్పి అనిపించి ఖచ్చితంగా ఒకసారి క్లాస్కి అటెండ్ అవ్వాలి. అటెండ్ అయితే ఇంకా ఎక్కువ విషయాలు చెప్తాను అంటున్నారు కదా. సో ఆ విషయాలన్నీ కూడా మనం ఎంజాయ్ చేయాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఎనర్జెటిక్గా వెళ్తున్నారు. వీళ్ళ ఎనర్జీని కూడా మనం లైవ్లో ఎనర్జీ చూడాలి, సంతోషంగా మనం ఎంజాయ్ చేయాలి అని చెప్పి మెయిన్ అనుకుని వచ్చాను. సో అందరూ ఏదో గిఫ్ట్లు ఇస్తున్నారు, ఏంటి డబ్బులు ఇచ్చేస్తున్నారు కదా, మళ్ళీ గిఫ్ట్లు ఇస్తున్నారు ఏంటి అనుకున్నాను. కానీ నాకెందుకో మా ఊళ్ళో మా ఇంటి పక్కన సోంపాపిడి తయారు చేస్తాడు. ఆడు నెయ్యితోటే డాల్డాతో తయారు చేస్తాడు. అది నాకు ఇష్టం లేదు. అది 300 కిలో, అది మినిమం 3 కిలోలు తక్కువ చేయడు. చేయకపోయినా సరే అయితే 3 కిలోలు చేసేయని చెప్పి మొత్తం నెయ్యితోటి కిలో 1000 రూపాయలు. అయినా సరే మనం ఇచ్చింది ఒక గుర్తింపుగా ఉండాలి అని చెప్పి సార్కి ఇవ్వడం జరిగింది. కొద్దిగా అది ప్రత్యేకించి టేస్ట్ చేయమని కూడా చెప్పాను. అదండి చూసిన తర్వాత నా పిల్లలైనా భార్య అయినా నేను భోజనం తినేసిన తర్వాత వాళ్ళకి ఇస్తాను. నాకు ఇచ్చిందన్నే బాగునండి, నేను బాగుండాలి. నాకు బాగా ఎక్కువ నమ్మకం కలిగింది ఏంటంటే ఈ ఫంక్షన్ హాల్లో చూసిన వీడియోస్, వాళ్ళ ఎనర్జీ కూడా నాకు ఇక్కడికి రావడానికి చాలా హెల్ప్ఫుల్ అయింది, ఇంట్రెస్ట్ అనిపించింది. నాకైతే 100% సక్సెస్ గ్యారంటీ అండి. ఇప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తామండి, మందులు రాస్తారు, మందులు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం వేసుకోమంటారు. మనం ఖచ్చితంగా వేసుకుంటేనే అది కంప్లీట్ నయం అవుతుంది తప్ప డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ గారు ఫీజు ఇచ్చాం, ఓకే, మందులు కొనుక్కున్నాం, ఓకే, తెచ్చుకున్నాం, ఓకే, వాడకపోతే ఎలా తగ్గుద్దండి. సో అలాగా ఈయన చెప్పిన మ్యాటరు ప్రతి సబ్జెక్టు కూడా చాలా ఈజీగా చెప్పారు. అది ఖచ్చితంగా చేసి అందరూ అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్లాసు చాలా బాగుందండి. ఇప్పుడు అందరూ చాలా బాగుంది అని అంటున్నారు, క్యాజువల్గా అంటున్నారో నిజంగా అంటారో నాకు తెలియదు, కానీ యాక్చువల్గా అయితే 100% గ్యారంటీ అండి.
మీ క్లాస్ విన్న తర్వాత సక్సెస్ అవ్వలేదు అంటే ఇంకా ఆడికి పూర్వకర్మ బాగా ఎక్కువ ఉన్నది అని దాని అర్థం. అంతే తప్ప ఇంకా వేరే ఇంతకన్నా సబ్జెక్ట్ ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన వెంటనే చెప్పానండి, ఫస్ట్ స్టార్టింగ్ ఈరోజు ఫస్ట్ బోని నాదేనండి. స్టార్టింగ్ బోని నాదే, పేరు నేనే రాయించాను. నేను మామూలుగా అమలాపు నుంచి రావాలంటే మార్నింగ్ 4 గంటలు కూడా బండి ఉంది, కానీ రాగలమో లేదో అని చెప్పి నేను 15 రోజుల క్రితమే ప్లాన్ చేసుకున్నాను. ఒకరోజు ముందు వెళ్ళిపోవాలి, ఒక 1000 రూపాయలు అయితే అవుతుంది రూమ్కి, మనం ఎర్లీ మార్నింగ్ స్టార్టింగ్ నుంచి అందరినీ ఎంజాయ్ చేయాలి, వచ్చిన వాళ్ళందరినీ ఎంజాయ్ చేయాలి, స్టార్టింగ్ నుంచి మనం చూడాలి అన్న సబ్జెక్ట్ పెట్టుకుని నిన్నే సాయంత్రం వచ్చాను. ఈరోజు కూడా మార్నింగ్ స్టార్టింగ్ నేనే ఫస్ట్ ఆయనకి ఫోన్ చేశాను. సార్ ఇంకా ఎవరు రాలేదు, ఏంటంటే వచ్చేవాడిని బయట ఉన్నాం, మీరు అక్కడ కూర్చోండి వచ్చేస్తా అన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఒక వీడియోలో చూశాను, మామూలుగా డైరెక్ట్గా వచ్చేస్తున్నారు, ముందర ఆర్డర్ తీసుకోవట్లేదు అన్నారు. ఇదేంటో బాబు మళ్ళీ ఇలాగ అంటున్నాడు ఈయన, ఇక్కడ హాల్లో చూస్తే 100-150 మంది ఎక్కే హాల్ ఉంది, అందరూ సరే డైరెక్ట్గా వచ్చేస్తున్నారు అంటున్నారు ఏంటి అనుకున్నాను, భయపడ్డాను ఫస్ట్. అదే పర్సనల్గా వస్తారు నా దగ్గరికి, 5 మంది పైన తీసుకోరు, 7 మంది వస్తారు, తీసుకోరు, పంపించేస్తారు. అది దానికి దీనికి ఏమైనా అన్లిమిటెడ్. ఈ వీడియో చాలామంది చూస్తారు, చూసిన వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే 100% సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఈ వీడియో మామూలుగా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి అదృష్టవంతులు గ్యారంటీగా అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అదృష్టవంతులకి, ధనవంతులకి, కోటేశ్వరులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి శతకోటి ధన్యవాదాలు. నేను వాస్తవంగా ఎప్పటి నుంచో 1 year నుంచి సార్తో మాట్లాడుతున్నాను. సార్ ఎప్పుడు చూసినా బిజీగా ఉంటారు. నాకు సార్ దగ్గర మాట్లాడిన తర్వాత నాకు చాలా డబ్బులు వచ్చాయి, నా ప్రతి అవసరాలు అన్నీ తీరినాయి. క్లాస్కి రావడానికి మాత్రం బాగా లేట్ అయిపోతుంది. ఒక 2-3 రోజుల నుంచి నాకు డబ్బులు వచ్చేవి ఉన్నాయి, అది రావట్లా. ఎట్లా క్లాస్కి వెళ్ళాలి, డబ్బులు కావాలి, క్లాస్కి వెళ్ళాలి, డబ్బులు కావాలి, ఏం చేయాలి? గురుగారు నా నంబర్ రిజెక్ట్లో పెట్టారు చాలాసార్లు చేసి ఇంకా లాభం లేదని చెప్పేసి నేను నాకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి ఫోన్ చేశాను. నాకు చాలా అవసరం ఉంది, నేను వెళ్ళాలి, క్లాస్కి వెళ్ళాలి అని చెప్పేసి. అంటే నిన్న సాయంత్రం 6:30 వరకు కూడా నా దగ్గరికి డబ్బులు రాలేదు. 6:30 తర్వాత మనీ వచ్చింది. సార్కి ఫోన్ చేశాను, రేపు వచ్చామన్నారు, వచ్చేసాను. ఇది చాలా అద్భుతం అనమాట. చాలా క్లాసులు విన్నా. ఈ క్లాస్కి వచ్చిన తర్వాత నాకు డబ్బులు వస్తాయని 100% నమ్మకం ఉంది, నేను ఏదైనా చేయగలను. థ్యాంక్ యూ. 3 క్లాసులు వెళ్ళాను బయట, అంతగా అనిపించలేదు. ఈ క్లాసులో సక్సెస్ వస్తుంది, అందరూ బాగుపడతారు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురు. నా పేరు వేణుగోపాల్. ఇక్కడికి వచ్చిన అదృష్టవంతులకి, కోటేశ్వరులకి, ధనవంతులకి చాలా చాలా కృతజ్ఞతలండి. విశ్వాని బాబు గారికి చాలా చాలా పాదాభివందనాలండి. విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలండి. నేను మామూలుగా 2 నెలల నుంచి సార్ వీడియోలన్నీ చూస్తున్నాను, అయితే చేస్తున్నాను. కొద్దిగా డబ్బు సంపద బాగా పెరగాలని చెప్పి ఆవులకి మేతేయమన్నారు. అయితే మళ్ళీ సార్ పక్షులకు కూడా ఆహారం పెట్టమన్నారు. ఫస్ట్ ఇవ్వటం నేర్చుకోమన్నారు, తర్వాత అవి వస్తాయి ఆటోమేటిక్గా అని చెప్పి అన్నారు. అయితే సార్ చెప్పిన కాడి నుంచి 2 నెలల నుంచి పక్షులకు ఆహారం పెడతాం, ఆవులకి బీట్రూట్లు అవి తీసుకెళ్ళి పెడతాం, చేములు ఏమైనా కనపడినా చాక్లెట్ తీసి పెడతాం, అవి నేర్చుకున్నానండి. ఇక్కడి నుంచి చాలా బాగుంది. ఇక ఈ క్లాస్కి కూడా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తుంటే గురువారం ఏంటో సడన్గా 4 అలా సార్ కల్లోకి వచ్చి స్వర్ణ ప్యాలెస్లో మీటింగ్ జరుగుతున్నట్టు గుర్తొచ్చి సార్కి అమ్మని ఫోన్ చేశా. సార్ ఇలాగుంది సార్, నేను మిమ్మల్ని కలవాలి, ఎప్పుడు సార్ ఇటు మీటింగ్ అంటే ఇక ఆదివారం ఇక్కడ స్వర్ణ ప్యాలెస్లో మీటింగ్ అండి, వచ్చేయండి అని చెప్పి అన్నారు. ఇక్కడికి వచ్చినాక చాలా అద్భుతంగా జరిగిందండి. అంతకుముందు బాగుంది జీవితం, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, కృతజ్ఞతలండి.